హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ ఎలైకే రవి లైఫ్ స్టైల్స్ అండ్ బ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు అనేది కామెంట్ సెక్షన్లో చెప్పడం మాత్రం మర్చిపోకండి. ఈరోజు అయితే మేము చార్మినార్కి వచ్చాము. జూ పార్క్ నుండి డైరెక్ట్గా అయితే మేము చార్మినార్కి వచ్చేసాము. జూ పార్క్ వీడియో ఎవరైనా చూడకపోతే ఛానల్లో ఉంది, ఒకసారి అయితే చెక్ చేయండి. నెక్స్ట్ వీడియోలోకి వెళ్తే, హైదరాబాద్ అనగానే మనకి గుర్తొచ్చేది ఏంటి? చార్మినార్. హైదరాబాద్ వచ్చాక చార్మినార్ చూడని వాళ్ళు ఉండరండి, అలాగే చార్మినార్ చుట్టుప్రక్కల షాపింగ్ చేయని వాళ్ళు ఉండరు. హైదరాబాద్ దగ్గర షాపింగ్ అనేది చాలా ఫేమస్ అండి. ఇక్కడ గాజులు, ముత్యాలు, నగలు ఇక్కడ దొరకనంటూ ఏది ఉండదు. అలాగే ఇక్కడ దాదాపుగా 14,000 దుకాణాలు ఉన్నాయంట. నెక్స్ట్ అయితే మేము చార్మినార్ దగ్గరికి వెళ్తుంటే వీళ్ళైతే వాచెస్ దగ్గర ఆగారు. ఈ వాచెస్ చాలా బాగున్నాయండి. ఇందులో చిన్నపిల్లలకు కానీ, పెద్దలకు కానీ, లేడీస్కి కానీ అన్ని వెరైటీస్ ఉన్నాయి. నెక్స్ట్ అయితే ఈ చార్మినార్ని కట్టించింది ఎవరంటే కుతుబ్ షాహీ 5వ రాజు సుల్తాన్ మహమ్మద్ కులీ కుతుబ్ షా అయితే ఈ చార్మినార్ని కట్టించారండి. దాదాపుగా 433 సంవత్సరాలు అయింది ఇది కట్టి. ఈ చార్మినార్ని కట్టడానికి మార్బుల్, గ్రానైట్, లైమ్ స్టోన్ అండ్ బ్యాంబూ పల్పు ఇవి అయితే వాడారండి చార్మినార్ కట్టడానికి. ఇదైతే ఒక చారిత్రక కట్టడం అండి. హైదరాబాద్ వస్తే కంపల్సరీగా విజిట్ చేయండి. వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేసెస్ ఇన్ హైదరాబాద్ అండి. చార్మినార్ మీనింగ్ ఏంటంటే చార్ అంటే 4, మినార్ అంటే టవర్స్, 4 టవర్స్ అని అర్థం వస్తుంది. అసలు ఈ చార్మినార్ని ఎందుకు కట్టించారంటే అప్పట్లో ప్లేగ్ వ్యాధి అనే మహమ్మారి వల్ల చాలా మంది అయితే చనిపోతున్నారంట. అందుకని చెప్పేసి కులీ కుతుబ్ షా ప్రేయర్ చేశారు, ఈ మహమ్మారి అయితే తగ్గిపోయితే నేను ఇక్కడ మసీదు కట్టిస్తాను అని చెప్పేసి. అలానే 1591వ సంవత్సరంలో ఆయన ప్రేయర్ చేసిన దగ్గర ఈ చార్మినార్ని అయితే కట్టారండి. చార్మినార్ని విజిట్ చేయాలంటే టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 9 నుంచి ఈవినింగ్ 5:30 వరకు అయితే ఓపెన్ అయి ఉంటుంది. ప్రతి ఫ్రైడే ఈ చార్మినార్ అయితే క్లోజ్ చేసి ఉంటుందండి. నైట్ టైము చార్మినార్ పైకి ఎక్కడానికి అయితే అలౌ చేయరు. చార్మినార్ పైకి ఎక్కాలంటే టికెట్ తీసుకోవాలి. 25 రూపీస్ అండి టికెట్. 15 సంవత్సరాల లోపు పిల్లలకైతే ఫ్రీ. చార్మినార్ పునాది వేసేటప్పుడు కుతుబ్ షా ప్రే చేశారంట. ఏమనంటే నదిలో చేపల్ని ఎలా నింపావో ఈ నగరాన్ని కూడా అలాగే నింపు దేవుడా అని చెప్పి ప్రే చేశారంట. నెక్స్ట్ అయితే మేము చార్మినార్ పైకెక్కామండి. చార్మినార్ పైకెక్కిన తర్వాత రైట్ సైడ్లో మక్కా మసీద్ ఉంది. ఇది కూడా మహమ్మద్ కులీ కుతుబ్ షా అయితే కట్టించారు. చార్మినార్ కట్టడం పూర్తయిన తర్వాత మరుసటి ఏడాది అంటే 1592లో చార్మినార్కు 4 వైపులా కమాన్లు అయితే నిర్మించారు. ఈ కమాన్ల పేర్లు ఏంటంటే షేరే బాతుల్, మచిలీ కమాన్, కాళీ కమాన్ అండ్ చార్మినార్ కమాన్. ఇవి 60 అడుగుల ఎత్తు, 30 అడుగుల వెడల్పుతో అయితే ఉంటుంది. ఇవి ఇండో పర్షియన్ పద్ధతులు అయితే ఈ కమాన్లు అయితే నిర్మించారు. చార్మినార్ పైకెక్కాక పైనుంచి వ్యూ చూస్తే ఇలా ఉందండి, చాలా బాగుంది. 4 సైడ్స్ కూడా ఇలానే ఉంటుంది. ఎప్పుడు ఇక్కడ చాలా రష్గా ఉంటుందండి. పిల్లలతో వెళ్ళినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. అలానే చార్మినార్ పైకి ఎక్కాలంటే ఒక మినార్లో నుంచి ఎక్కాలి. చార్మినార్ పైకి ఎక్కాలంటే 149 స్టెప్స్ అయితే ఎక్కాలండి. ఒక మనిషి వెళ్ళగలిగే ప్లేస్ మాత్రమే ఉంటుంది, చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. ఇందులోకి పైకి ఎక్కాలంటే పెద్దవాళ్ళు కానీ, మోకాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళు కానీ అస్సలైతే ఎక్కలేరండి. చార్మినార్ అంటే 4 మినార్స్ కదా, అందులో ఒక మినార్లో అయితే దర్గా ఉంది. అందులోకి ఫోన్ అయితే నాట్ అలౌడ్. ఒక మినార్ని అయితే పైకి ఎక్కడానికి, ఇంకో మినార్ని అయితే కిందకి తీయడానికి యూజ్ చేస్తున్నారు. ఇంకో మినార్ అయితే క్లోజ్ చేసింది. ఇక్కడైతే స్టెప్స్ చూసారా ఎలా ఉన్నాయో, చాలా జాగ్రత్తగా వెళ్ళాలండి. చార్మినార్ పైకి ఎక్కేటప్పుడు కానీ, కింద దిగేటప్పుడు కానీ చాలా జాగ్రత్తగా ఉండండి. ఒక మనిషి వెళ్ళగలిగే ప్లేస్ మాత్రమే ఉంటుంది. చార్మినార్లో అయితే మొదటి అంతస్తు వరకే పర్మిషన్ ఉంది ఎక్కడానికి. 2వ అంతస్తులో అయితే మసీద్ ఉందంట, అందుకే మొదటి అంతస్తు వరకే మనకి పర్మిషన్ ఇస్తారు ఎక్కడానికి. చార్మినార్ చుట్టుప్రక్కల షాపింగ్ అయితే నైట్ 12 వరకు అయితే ఉంటుందండి. ఎప్పుడు ఇక్కడ రష్ గా ఉంటుంది. రంజాన్ సీజన్ లో అయితే ఇక్కడ షాప్స్ మార్నింగ్ 2 to 3 వరకు కూడా షాప్స్ అయితే ఓపెన్ చేసి ఉంటాయంట. మీలో ఎంతమందికి చార్మినార్ దగ్గర షాపింగ్ చేయడం డే టైం ఇష్టమో, నైట్ టైం ఇష్టమో నాకు కామెంట్ చేయండి. అలానే స్ట్రీట్ షాపింగ్ ఎంతమందికి ఇష్టమో అనేది కూడా నాకు కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఒక్కొక్క మినార్ అయితే చాలా హైట్గా ఉందండి. అలానే చార్మినార్కి మధ్యలో వాటర్ పూల్ అయితే ఒకటి ఉంది. తర్వాత అయితే చార్మినార్కి 4 వైపులా 4 గడియారాలని పెట్టారండి. ఇవైతే హైదరాబాద్ నగరాన్ని పరిపాలించిన ఆసిఫ్ జాహీ రాజులలో 6వ రాజైన మహమ్మద్ అలీ ఖాన్
1889లో లండన్ నుంచి తెప్పించిన ఈ 4 గడియారాలని చార్మినార్కి 4 వైపులా ఏర్పాటు చేశారండి. నెక్స్ట్ అయితే మేము చార్మినార్ దగ్గర నుండి మక్కా మసీద్కి అయితే వెళ్ళామండి. మేము వెళ్ళేటప్పుడు అక్కడ నమాజ్ జరుగుతుంది, అందుకే నేను ఎటువంటి వీడియోస్ తీయలేదు. ఈ మక్కా మసీద్ అయితే చార్మినార్కి కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత రైట్ సైడ్లో అయితే ఉంటుంది. తర్వాత అయితే చార్మినార్కి లైటింగ్స్ కూడా వేస్తారంట. ఎప్పుడంటే ఇండిపెండెన్స్ డేకి, రిపబ్లిక్ డేకి అండ్ ఫెస్టివల్స్ ఉంటాయి కదా, అలాంటప్పుడు ఇక్కడ చార్మినార్కి లైటింగ్స్ అయితే వేస్తారంట. ఫస్ట్ డే మేము చార్మినార్ దగ్గరికి వెళ్తే అక్కడ ఎటువంటి షాపింగ్ అయితే చేయలేదండి. లేట్ అయిపోతుందని చెప్పేసి ఇంటికి వచ్చేసాము. సరే నెక్స్ట్ డే చేద్దాంలే అని చెప్పేసి వెళ్తే అక్కడికి ఇంకా ఎవరు ఎమ్మెల్యే అయితే వస్తున్నారంట. ఇప్పుడు ఈవినింగ్ ఎర్లీగానే షాప్స్ అన్నీ క్లోజ్ చేయించేశారు. అప్పుడు కూడా ఇంకా అసలు అయితే చేయలేదండి, బ్యాడ్ లక్ అయిపోయింది. ఈసారి చార్మినార్ దగ్గర ఎటువంటి షాపింగ్ అయితే చేయలేదు. ఇంతేనండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.